నేను 2 ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. రక్షణ మంత్రిత్వ శాఖలో నాకు ఉద్యోగం వచ్చింది. వైమానిక దళంలో ఉద్యోగం రానందుకు చాలా బాధగా ఉంది. ఆ సమయంలో నేను స్వామి శివానందని కలిశాను. ఆయనతో నా బాధని చెప్పుకున్నాను. ఆయన నాతో, కోరిక అనేది హృదయం నుండి, ఆత్మ నుండి ఉప్పొంగినప్పుడు, అది పరిశుద్ధము, తీవ్రము అయినప్పుడు దానికొక గంభీరమైన విద్యుతయస్కాంత శక్తి వస్తుంది. మనసు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఈ శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయము అది విశ్వశక్తి ప్రవాహాల బలాన్ని పుంజుకుని తిరిగి మనలోకి చేరుతోంది. నువ్వేది అనుకుంటున్నావో అది తప్పక సాధ్యమవుతుంది. ఈ కాలాతీత వాగ్దానం మీద ఓ యువకుడా, నువ్వు తప్పక ఆశ పెట్టుకోవచ్చు. అనంతకాలం నుండి సూర్యోదయం కానీ వసంత గమనం కానీ ఎలా గతి తప్పలేదో ఈ వాగ్దానము అలాగే గతి తప్పదు అని నాలో స్ఫూర్తిని నింపారు. నేను ఢిల్లీలో రక్షణ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నెలకు 250 రూపాయల జీతానికి నియమించబడ్డాను. తరువాత కాన్పూర్, బెంగుళూరులలో చాలా కాలం పనిచేశాను. తరువాత ఇండియన్ కమిటీ స్పేస్ రీసెర్చ్లో అంతరిక్ష రాకెట్ ఇంజనీర్గా ఎంపికయ్యాను. కేరళలో తుంబాలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళవలసి వచ్చింది. మా నాన్నగారు చాలా సంతోషించారు. మసీదుకు తీసుకువెళ్ళి నమాజ్ చేయించారు. ఈ ప్రార్థనల్లో దేవుడి నుండి ఒక శక్తి నా తండ్రికి, ఆయన నుంచి నాకు, తిరిగి నా నుండి దేవుడికి ప్రసరిస్తున్నట్టు నేను అనుభూతి చెందాను. ప్రార్థనల
మంత్ర ప్రభావం మమ్మల్నందరినీ ఆవరించింది. ప్రార్థనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మక భావాల్ని మేల్కొలపడమేనని నేను అనుకుంటూ ఉంటాను. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైందంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికి, రూపం దిద్దుకోవడానికి అవకాశం ఇస్తే అవి విజయాలకు దారితీస్తాయి. మన సృష్టికర్త మన మనస్సుల్లో, వ్యక్తిత్వాల్లో అపారమైన శక్తి సామర్థ్యాలను నిక్షిప్తం చేశాడు. వాటిని తరచి వెలికి తీసి వృద్ధి చేసుకోవడానికి ప్రార్థన సహకరిస్తుంది. నన్ను బొంబాయి విమానాశ్రయం దాకా జలాలుద్దీన్, షంషుద్దీన్ వచ్చి దిగబెట్టారు. నా భావోద్వేగాలను ఆపుకోలేక నా కళ్ళు చెమ్మగిల్లాయి. వారు నాతో, ఆజాద్, మాకెప్పుడూ నువ్వంటే ఎంతో ఇష్టం, నీ మీద మాకెంతో నమ్మకం, నిన్ను చూసుకుని మాకెంతో గర్వం, నిర్మలమైన ప్రగాఢమైన ఆ విశ్వాస ప్రకటన నన్నింక నిలువనివ్వలేదు. కన్నీరు కట్టలు తెంచుకుని ప్రవహించింది. ప్రొఫెసర్ సారాభాయ్ తుంబాకి వచ్చినప్పుడల్లా మా టీం ప్రగతిని సమీక్షించేవారు. ఆయన భారత సాంకేతికత బహుముఖ లక్ష్యాలతో అభివృద్ధి చెందాలని భావించారు. 1969లో తుంబా కేంద్రాన్ని అంకితం చేయటానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తుంబా వచ్చారు. ఆమె మా ల్యాబొరేటరీలో ఫిలమెంట్ వైండింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. తరువాత కాలంలో భారతదేశ మిలిటరీ విమానాల గమన వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టుకు నాయకత్వ బాధ్యత నాకు అప్పగించారు. నా మనస్సు సంతోషంతో, కృతజ్ఞతతో పొంగి పొర్లింది. నా మనస్సు ఒక కవితను గుర్తు చేసుకుంది. అన్ని రోజులకు ఒకేలా సంసిద్ధుడుగా ఉండు, నువ్వు దాగరావైనప్పుడు దెబ్బలను ఓర్చుకో, నువ్వు సమ్మెటవైనప్పుడు దెబ్బ మీద దెబ్బతీ. నేను ఈ ప్రాజెక్టు పని చేస్తున్నప్పుడు 2 పరిణామాలు సంభవించాయి. ఒకటి, సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించిన 10 సంవత్సరాల ప్రణాళికను విడుదల చేశారు. ఇక రెండవది, రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక మిసైల్ ప్యానెల్ని ఏర్పాటు కావడం, అందులో నారాయణన్, నేను కూడా సభ్యులుగా తీసుకోబడ్డాం. మన దేశంలోనే మిసైళ్లను తయారు చేస్తున్నామన్న ఊహే ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. వివిధ అభివృద్ధి చెందిన దేశాల మిసైళ్ల గురించి గంటల కొద్దీ అధ్యయనం చేయటం ప్రారంభించాం. 1971 డిసెంబర్ 30న ప్రొఫెసర్ సారాభాయ్ మరణించారు. ఆయన భారత విజ్ఞాన శాస్త్రానికి ఒక మహాత్మా గాంధీ. ఇస్రో నాయకత్వ బాధ్యతలు ప్రొఫెసర్ సతీష్ ధావన్కి అప్పగించారు. ప్రొఫెసర్ ధావన్ SLV-3 ప్రాజెక్టుకి నన్ను మేనేజర్గా నియమించారు. ఒకేసారి అత్యధిక సామర్థ్యం ఆశించవద్దు, సహనంతో పనిచేయి అని ప్రొఫెసర్ ధావన్ నాకు సూచించారు. ఈ సందర్భంగా నాకు ఒక ఖురాన్ వాక్యం గుర్తొచ్చింది. మిమ్మల్ని మేము మీ మనుషుల ద్వారానే పరీక్షిస్తాం, సహనంతో ఉండలేరా? ఈ బాధ్యత నేను మొయ్యగలనా అని అనుకున్నప్పుడు ఆయన ఎవరిని ఎంచుకుంటాడో వారి మీద వెలుగు ప్రసరిస్తాడు. ఆయన సర్వజ్ఞుడు అన్న వాక్యం గుర్తు చేసుకునేవాడిని. ఈ సందర్భంగా నేను మీకు వ్యక్తిగత స్వేచ్ఛను బలపరుచుకోవడానికి 2 మార్గాలు వివరిస్తాను. మొదటిది, నీ విద్యను, నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా విజ్ఞానం అనేది చాలా స్పష్టంగా కంటికి కనిపించే ఆస్తి. నీ పనిలో అవసరమైన అత్యంత ముఖ్యమైన ఉపకరణం. విజ్ఞానం విషయంలో నువ్వెంత అప్డేట్గా ఉంటావో నువ్వంత స్వాతంత్రంగా ఉండగలుగుతావు. ఒక్క మరుపు వల్ల తప్ప మరే విధంగానూ ఒకరి నుండి విజ్ఞానము మరెవ్వరూ కొల్లగొట్టలేరు.
ఇక రెండవ అంశం, వ్యక్తిగత బాధ్యత పట్ల ఒక వ్యామోహాన్ని పెంచుకోవటం. వ్యక్తిగత సంతోషానికి మార్గం ఏమిటంటే, నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకు నీ నిర్దేశాలతో సహకరించటమే. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. అలా చెయ్యటం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాట. చరిత్రకారుడు ఎడిత్ హమిల్టన్ ప్రాచీన గ్రీకు గురించి వ్రాస్తూ, ఎప్పుడైతే వాళ్ళు బాధ్యత నుండి తప్పించుకునే స్వేచ్ఛను కోరుకున్నారో అప్పటితో ఏథెన్స్ స్వాతంత్రం అంతమయ్యింది. ఇక మళ్ళా చరిత్రలో అది స్వాతంత్రాన్ని పొందలేకపోయింది అని. మన స్వాతంత్ర్యాన్ని ఇతోధికం చేసుకోవడానికి మనం చేయవలసిందెంతో ఉంది. ప్రతి సృష్టిలోనూ ఉన్నట్టే SLV3 సృష్టిలో కూడా వేదనాభరితమైన క్షణాలు ఉన్నాయి. మొదటి దశ మోటారు స్థితిస్థాపక పరీక్షలో నేను నా బృంద సభ్యులతో నిమగ్నమై ఉండగా నా కుటుంబంలో ఒకరు మృతి సంభవించిందన్న దుర్వార్త వచ్చింది. నా బావమరిది, నా గురువు అయిన జనాబ్ అహ్మద్ జలాలుద్దీన్ ఇక లేడు. 1-2 క్షణాల పాటు నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. ఏమీ ఆలోచించలేకపోయాను, ఏ పని చేయలేకపోయాను. నెమ్మదిగా నా పరిసరాలు జ్ఞప్తికి వచ్చి నా పనిలో మళ్ళీ నిమగ్నమైపోయేవాణ్ణి. నేనేమి మాట్లాడుతున్నానో నాకే తెలిసేది కాదు. అప్పుడు గ్రహించాను, నేను జలాలుద్దీన్ మృతితో నాలో కూడా ఒక భాగం శాశ్వతంగా దూరమయ్యిందని. నా బాల్యం మరొక్కసారి నా కన్నుల ముందు కదలాడింది. రామేశ్వరం దేవాలయం చుట్టూ మా సాయంకాల నడకలు, పున్నమి రాత్రి మెరిసే ఇసుక తెన్నెలు, ఎగసిపడే సాగర తరంగాలు, దూరంగా సముద్రంలో కుంగుతున్న దిగంతాన్ని జలాలుద్దీన్ చూపించటం, నా పుస్తకాలకి డబ్బు సహాయం చేయటం, నాకు శాంతాక్రాజ్ విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పటం అన్నీ గుర్తొచ్చాయి. నేనొక సుడిగుండంలోకి విసిరి వేయబడ్డట్టుగా భావించాను. శతాధిక వృద్ధుడైన నా తండ్రి తన వయస్సులో సగం కూడా లేని అల్లుడి పాడెమొయ్యవలసిన అవసరం రావటం, తన 4 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్న గాయాలింకా మానకముందే నా సోదరి జొహారా మళ్ళీ ఈ బాధతో కుప్పకూలిపోవటం నా కళ్ళ ముందు ఆవిష్కృతమై నా కళ్ళు కన్నీళ్లు కార్చాయి. అది నేను భరించటానికి కూడా చాలా కష్టమైంది. నేను అట్లానే ఆ పరికరాల మీద వాలిపోయాను. నేను లేనప్పుడు నెరవేర్చవలసిన పనుల గురించి మా ప్రాజెక్ట్ డిప్యూటీ డాక్టర్ డి శ్రీనివాస్కి అప్పగించాను. ఆ రాత్రంతా బస్సు వెనక బస్సు పట్టుకుని మర్నాటికి గాని రామేశ్వరం చేరలేకపోయాను. జలాలుద్దీన్ మృతితో అంతమైందనిపించిన నా గతం నుంచి బయటపడటానికి ఈలోగా వీలైనదంతా చేశాను. కానీ నేను నా ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే విషాదం నన్ను ముంచెత్తింది. నా సోదరి జొహారాను గాని, నా మేనకోడలు మెహబూబాని గాని పలకరించి వాదార్చడానికి నా దగ్గర మాటల్లేవు. వాళ్ళు విలపిస్తున్నప్పుడు వాళ్ళ కన్నీళ్లను ఆపటానికి నా దగ్గర వాదార్పు వచనాలు కూడా లేవు. దుఃఖభారంతో మేము జలాలుద్దీన్ అంత్యక్రియలు నిర్వహించాం. నా తండ్రి నా చేతులను చాలాసేపు పట్టుకుని ఉన్నాడు. ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్లు లేవు. అబుల్, నువ్వు చూడటం లేదా? ఆయన అన్నాడు. ప్రభువు మన నీడలనెట్లా సాగదీస్తున్నాడో ఆయన తలచుకుంటే వాటినట్లా స్థిరంగా ఉంచగలడు. ఆయన వాటిని సూర్యుణ్ణి గుర్తుగా పెట్టాడు.
నెమ్మదిగా వాటిని తగ్గించుకుని వస్తాడు. నీ విశ్రాంతి కోసం రాత్రిని ఒక దుప్పటిగా మార్చాడు. జలాలుద్దీన్ ఒక దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏ విధమైన కలల్లేని నిద్ర, అవ్యక్తమైన స్థితిలో తన అస్తిత్వాన్నంతటినీ గడిపే నిద్ర. అల్లాహ్ రాసిపెట్టిందే తప్ప మరేమీ జరగదు. ఆయన మనకు సంరక్షకుడు, ఆయన్ని నమ్మి ఉండు అని ఆయన చెబుతూ నెమ్మదిగా కనురెప్పలు మూశారు. ఆ తరువాత నేను నా పనులలో పడి ఈ బాధను మరిచే ప్రయత్నం చేశాను. అది 1976. నా తండ్రి పరమపదించారు. వయోభారం వల్ల అప్పటికే కొన్నేళ్లగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మీద, ఉత్సాహం మీద జలాలుద్దీన్ మృతి కూడా పెద్ద భారం వేసింది. ఆయన బతకాలన్న కోరికను కోల్పోయారు. జలాలుద్దీన్ ఏ దైవ సన్నిధికి చేరుకున్నాడో తాను కూడా ఆ సన్నిధికే చేరుకోవాలని తొందరపడ్డారు. నా తండ్రి ఆరోగ్యం సన్నగిల్లుతోందన్న వార్త విన్నప్పుడల్లా నేను పట్టణం నుండి ఒక వైద్యుణ్ణి తీసుకుని రామేశ్వరం వెళ్ళేవాణ్ణి. నేనెప్పుడలా చేసినా డాక్టర్ మీద అనవసరంగా ఖర్చు చేస్తున్నావని ఆయన నన్ను మందలించేవారు. నేను కోలుకోవడానికి నువ్వు వస్తే చాలు అనేవారు. ఇక డాక్టర్ని ఎందుకు తీసుకురావడం అని నన్ను మందలించేవారు. ఈసారి మాత్రం ఆయన డాక్టర్లకు, ఫీజులకు, సంరక్షణకు అందనంత దూరానికి వెళ్ళిపోయారు. 102 ఏళ్ల సుదీర్ఘ జీవితం జీవించిన తరువాత నా తండ్రి జైనులబ్దీన్ 15 మంది మనవల్ని, ఒక మునిమనవడిని రామేశ్వరం దీవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఆదర్శప్రాయమైన జీవితం జీవించారు. ఆయన దేహాన్ని ఖననం చేసిన రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు ఆడెన్ అనే కవి తన మిత్రుడు మరొక కవి మరణించినప్పుడు రాసిన కవిత గుర్తొచ్చింది. ఆ కవిత నా తండ్రి కోసమే రాసి పెట్టినట్టుంది అనిపించింది. ఓ పృథ్వీ, స్వాగతించు ఈ విశిష్ట అతిథిని, విలియం ఏట్స్ని ఇక్కడ విశ్రాంతికి. బంధనాల్లో గతించిపోయినవి ఆయన దినాలు. రేపన్నా అందించండి స్వేచ్ఛాపరుల నీరాజనాలు. మామూలు ప్రపంచిక పదజాలం ప్రకారం చెప్పాలంటే అది ఒక వృద్ధ మానవుడి మరణమే. ఏ బహిరంగ సంతాపము లేని మరణమే. ఏ పతాకాలు అవగతం చెయ్యబడలేదు. ఏ వార్తా పత్రిక అతని మరణాన్ని వార్తగా వ్రాయలేదు. ఆయన ఒక రాజకీయవేత్త కానీ, పండితుడు కానీ, వ్యాపారవేత్త కానీ కాదు. అతను చాలా సాదా సీదా మనిషి. పూర్తి పారదర్శకమైన జీవితం ఆయనది. జీవితమంతా భగవంతుడినే నా తండ్రి అన్వేషించాడు. అతని జీవితం తన చుట్టూ ఉన్న ఉదాత్తమైన దాన్ని, దివ్యమైన దాన్ని, వివేకవంతమైన దాన్ని, ఉదారమైన ప్రతి దాన్ని ఉత్తేజపరుస్తూ గడిచింది. SLV-3 అపోగి రాకెట్ డయోమెంట్తో పాటు ఫ్రాన్స్ నుంచి ప్రయోగించబడవలసి ఉంది. కానీ ఏవో సమస్యలలో అది కూరుకుపోయింది. నేను వాటిని సరిదిద్దడానికి ఫ్రాన్స్ వెళ్ళవలసి వచ్చింది. నేను బయలుదేరబోయే ముందు మా అమ్మ మరణించిందన్న వార్త వచ్చింది. తక్షణమే బస్సు ఎక్కి నేను నాగర్కోయల్ వెళ్ళాను. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాను. ఆ మర్నాటి ఉదయమే అమ్మ అంత్యక్రియలు నిర్వహించాను. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళిద్దరూ వాళ్ళ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళ యాత్ర ముగిసింది. దుమ్ము రేగుతున్న దారిన ఇక మా జీవితాన్ని మేము కొనసాగించాల్సి ఉంది. ఒకప్పుడు ప్రతి సాయంకాలం నన్ను నా తండ్రి తీసుకువెళ్ళే మసీదులోనే నేను ప్రార్థనలు చేశాను. ఆయన ప్రేమ, అనురాగము లేని ప్రపంచంలో మా అమ్మ ఎక్కువ రోజులు జీవించలేక ఆయన్ని చేరుకోవడానికే ఆరాటపడింది. నన్ను క్షమించమని కోరాను. నా హృదయం ఘోషిస్తోంది.
నేను వాళ్లకు నిర్దేశించిన పనిని వాళ్ళు శ్రద్ధగా, నిజాయితీగా, అంకితభావంతో నెరవేర్చి తిరిగి నన్ను చేరుకున్నారు. పూర్ణ సాఫల్యం పొందిన ఈ రోజున నువ్వెందుకు నీ శోకంతో నింపుతున్నావు? నీ ముందుంచబడిన కర్తవ్యం మీద దృష్టి పెట్టు. నీ పనుల ద్వారా నా వైభవాన్ని ఘోషించు. ఈ మాటలు నా యొక్క చెవుల్లో మార్మోగిపోతున్నాయి. మర్నాటి ఉదయానికల్లా నేను తొంబాలో ఉన్నాను. శారీరకంగా అలసిపోయి ఉన్నాను, మానసికంగా చెదిరిపోయి ఉన్నాను. కానీ ఒక విదేశీ భూమి మీద ఒక భారత్ రాకెట్టు ఎగరాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునే సంకల్పంతో నిలబడ్డాను. నా కుటుంబంలో సంభవించిన 3 మరణాలు నేను తిరిగి పనికి అంకితం కావటానికి ఎన్నో ఏళ్ళు కాలం పట్టేలా చేశాయి. నేను నా అస్తిత్వాన్నంతటినీ ఎస్ఎల్వి నిర్మాణానికి అప్పగించాలనుకుంటున్నాను. నా జీవిత మార్గమేదో నేను కనుగొనాలనిపించింది. భగవంతుడు తన నేల మీద నాకు నెరవేర్చడానికి ఒక ధ్యేయాన్ని, ప్రయోజనాన్ని చూపించాడనిపించింది. ఆ కాలమంతా నేను నిలుపుదల మేటని నొక్కినట్టు ఉంచినట్టే గడిచింది. సాయంకాలాలు బ్యాడ్మింటన్లు లేవు, వారాంత సెలవులు కానీ పండుగలు కానీ లేవు, కుటుంబం లేదు, బంధువులు లేరు, ఎస్ఎల్విని దాటి అవతల స్నేహితులు కూడా లేరు. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలనుకుంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. నాలాంటి వ్యక్తుల్ని సాధారణంగా వర్క్ హాలిక్స్ అంటారు. కానీ నేను ఆ పదాన్ని తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆ పదం ఒక అనారోగ్యం లాంటి దాన్ని దేన్నో, లేదా ఒక అస్వస్థ మానసిక స్థితిని దేన్నో సూచిస్తుంది. ఏ పని చేస్తే నాకు ప్రపంచంలో మరేమీ కావాలనిపించదో, ఏది నన్ను ఆనందభరితుణ్ణి చేస్తుందో అటువంటిది భ్రష్టత్వం ఎంత మాత్రం కాదు. నేను పని చేస్తున్నప్పుడల్లా పాత నిబంధనలోని వాక్యం గుర్తు వస్తుంది. పరీక్షించు ప్రభు, పరీక్షించు, నన్ను నిరూపించు. వృత్తిలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలనే వారికి పూర్తి అంకిత భావం కీలక అర్హత. తన యావశక్తిని వినియోగించి పనిచేయాలనుకునే వాళ్ళ జీవితంలో ఇంకా దేనికి చోటుండదు. జీతం తీసుకుంటూ కూడా వారానికి 40 గంటలు కనీస పనిని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. అలాగే తమ పని కలిగించే ఉద్రేకం వల్ల వారానికి 60-80, చివరకు 100 గంటలు పనిచేసేవారు కూడా ఉన్నారు. విజయవంతమైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకిత భావం అనేది ఉమ్మడి ధర్మం. నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న ఒత్తిడిని నిభాయించుకోగలవా? శక్తివంతమైన మనిషికి, తత్తరపాటు మనిషికి తేడా వాళ్ళ అనుభవాల్ని అందుకునే తీరులోనే ఉంది. మనిషికి ఎందుకు కష్టాలు కావాలంటే అవే అతనికి విజయాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. మనమందరము మనలో ఒక పరమ జ్ఞానిని మోసుకు తిరుగుతున్నాం. మన ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజితపరుద్దాం. నువ్విట్లా లక్ష్యానికి అంకితమై నిన్ను నువ్వు నిర్దేశించుకున్నాక దానికి మంచి ఆరోగ్యం కూడా జత కావాలి. అది ఎవరెస్టు పర్వతం కానివ్వు, లేదా నీ వృత్తి శిఖరం కానివ్వు. 1979లో 6 సభ్యుల ఒక బృందం ఒక సంక్లిష్టమైన 2వ దశ నియంత్రణ వ్యవస్థాపక స్థితిని పరీక్షిస్తున్నారు. ఆ బృందం T15 కౌంట్ డౌన్ స్థాయిలో ఉంది. అంటే పరీక్షకు 15 నిమిషాల ముందన్నమాట. దాన్ని వదిలిపెట్టడానికి ముందు దాని వాల్వుల్లో ఒకటి పనిచేయటం లేదు. ఆందోళనతో బృంద సభ్యులు పరీక్షా స్థలానికి పరుగుపెట్టారు. అంతలో ఆక్సిడైజర్ ట్యాంకు పేలిపోయి ఎర్రగా పొగలు కక్కుతున్న నైట్రిక్ ఆమ్లం చిమ్మి బృంద సభ్యులకు గాయాలయ్యాయి. ఆ గాయపడ్డ వారి పరిస్థితిని చూడటం ఒక హృదయ విదారకమైన అనుభవం. నేను కురుప్ ట్రివేండ్రం హాస్పిటల్కి పరిగెత్తాం. అక్కడ 6 బెడ్లు ఖాళీ లేకపోతే ఆ మెడికల్ కాలేజీ సిబ్బందిని బ్రతిమాలాం. ఆ గాయపడ్డ వారిలో శివరామకృష్ణ నాయర్ ఒకరు. యాసిడ్ అతని దేహాన్ని చాలా చోట్ల గాయపరిచింది. మేము హాస్పిటల్
బెడ్ సంపాదించే సమయానికి అతను భరించలేని బాధతో మెలికలు తిరుగుతున్నాడు. నేనతని బెడ్ పక్కనే కనిపెట్టుకుని ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు శివరామకృష్ణ స్పృహలోకి వచ్చాడు. అప్పుడతని మొదటి మాట ఏమిటంటే, ప్రమాదం వల్ల దెబ్బతిన్న పని షెడ్యూల్ని తాను తొందరలోనే పూర్తి చేస్తానని నాకిస్తున్న హామీ. అంత తీవ్ర బాధ మధ్యలో కూడా అతని నిజాయితీ, ఆశాభావం నన్ను సమూలంగా కదల్చివేశాయి. 1979 మధ్యకాలానికి SLV-3 స్వప్నం పూర్తిగా సాకారమయ్యే మొదటి ప్రయోగాత్మక పరీక్ష 1979 ఆగస్టు 10న నిర్ణయించుకున్నాం. మా ధ్యేయంలో ఉన్న లక్ష్యం ఏమిటంటే, ఒక పూర్తి స్థాయి ప్రయోగ నౌకని ప్రయోగించటం. వివిధ దశల మోటార్లు, నియంత్రణ మార్గదర్శక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థలు మొదలైన వాటిని మదింపు చేసుకోవటం, అలాగే స్థావర వ్యవస్థల్ని కూడా బేరేజీ వేసుకోవటం. స్థావర వ్యవస్థల్లో శ్రీహరికోట ప్రయోగ కేంద్ర సముదాయంలో నిర్మించిన వివిధ సదుపాయాలు ఉన్నాయి. ప్రయోగ వేళ 7:58 ముహూర్తానికి 23 మీటర్ల పొడుగు, 17 టన్నుల బరువు కలిగిన 4 దశల SLV రాకెట్ రాజసముట్టపడుతూ ఆకాశంలోకి దూసుకుపోయింది. దాని మొదటి దశ పరిపూర్ణంగా పనిచేసింది. అక్కడి నుంచి రెండవ దశ అందుకుంది. మా ఆశలు SLV రూపంలో నింగినంటుకోవటం చూస్తూ మేము సమ్మోహితులమై ఉన్నాం. ఇంతలో ఆ ఆనందం భగ్నమైంది. రెండవ దశ అదుపు తప్పింది. 317 సెకండ్ల తరువాత నౌక కూలిపోయింది. ఆ అవశేషాలు 4వ దశ పేలోడ్లతో సహా శ్రీహరికోటకి 500 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చెదిరిపడ్డాయి. ఈ సంఘటన మమ్మల్ని తీవ్ర ఆశాభంగానికి గురిచేసింది. నాలో ఆగ్రహం, నిష్ఫలత్వం కలగలిసిన విచిత్రమైన భావన కదలాడింది. హఠాత్తుగా నా కాళ్ళు దిగలాగడం మొదలయ్యాయి. సమస్య నా శరీరంతో కాదు, నా మనసులోనే ఏదో సంభవిస్తుందని నేను కనుగొన్నాను. నేను రూపొందించిన హోపర్క్రాఫ్ట్ నంది అకాల మరణం చెందటం, రాటో ప్రాజెక్ట్ అటకెక్కటం, SLV డయోమెంట్ 4వ దశ అర్ధాంతరంగా నిలిచిపోవటం, ఇవన్నీ త్రుటిలో మెరుపులాగా నాలో పునర్జీవించాయి. దీర్ఘకాలంలో పాతిపెట్టబడ్డ ఫోనిక్స్ పక్షి తన భస్మ రాసుల్లోంచి పైకెగిరినట్టుగా ఏళ్ల మీదట నేను ఈ భగ్న ప్రయత్నాలలో ఏదో మేరకు నాలో అణుచుకుని నా కొత్త స్వప్నాల వెంబడి ప్రయత్నిస్తూనే వచ్చాను. కానీ ఆ రోజు ఆ పాత పరాజయాలు నన్ను మళ్ళీ క్రూరంగా అణిచివేశాయి. 1980 జూలై 17న రెండవ SLV-3 ప్రయోగానికి 30 గంటల ముందు వార్తాపత్రికలు రకరకాల ఊహాగానాలతో నిండిపోయాయి. ప్రాజెక్టు డైరెక్టర్ తప్పిపోయాడు, సమాచారానికి అందుబాటులోకి లేడని ఒక పత్రిక రాసింది. చాలా వార్తా నివేదికలు పాత అనుభవాన్ని తిరగతోడాయి. SLV-3 ప్రయోగించినప్పుడు 3వ దశ రాకెట్ ఇంధనం అందక ఏ విధంగా సముద్రంలో పిల్లి మొగ్గలేసిందో ఆ చరిత్రనంతా మళ్ళా చెప్పుకొచ్చాయి. కొన్ని SLV-3 యొక్క సైనిక పర్యావసానాల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా వ్రాసాయి. కొందరు భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న రుగ్మతల గురించి రాస్తూ అవి SLV-3కి కూడా తప్పేటట్లు లేదని రాశారు. ఆ మరుసటి రోజు ప్రయోగం మీదనే భారతీయ అంతరిక్ష కార్యక్రమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నాకు తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం జాతి దృష్టంతా మా మీదే కేంద్రీకరించిందని చెప్పాలి. 1980 జూలై 18న ఉదయం 8:03 భారతదేశ మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 షార్ నుండి ప్రయోగించబడింది. టేకాఫ్కి 600 సెకండ్ల ముందు ఆ సమాచారాన్ని ప్రదర్శిస్తున్న కంప్యూటర్లో
చూశాను నేను. 4వ దశ తాను మోసుకు వెళుతున్న రోహిణి శాటిలైట్ని భూకక్షలోకి పంపగల వేగానందిస్తుంది. మరుసటి 2 నిమిషాల్లో రోహిణి భూకక్ష అధోతలంలోకి ప్రవేశించింది. కీచుమంటున్న శబ్ద తరంగాల రొదలో నేను నా జీవితంలోకెల్లా అత్యంత ప్రముఖమైన ప్రకటన చేశాను. అన్ని కేంద్రాలకు మిషన్ డైరెక్టర్ల ప్రకటన. అన్ని దశలు కూడా మిషన్ ఆశించిన లక్ష్యాలను నెరవేర్చాయి. 4వ దశ అపోగి మోటార్ రోహిణి శాటిలైట్ని భూకక్షలోకి పెట్టగల వేగాన్నందించగలిగింది అన్న నా ప్రకటన పూర్తయిందో లేదో ప్రతి చోట ఆనందపు కేరింతలు, సంతోషాలతో నా సహచరులందరూ కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నేను బ్లాక్ హౌస్ నుండి బయటికి రాగానే నా సహచరులు నన్ను భుజాలపైకి ఎక్కించుకుని ఊరేగించారు. మొత్తం జాతి అంతా ఉద్రేకభరితమైనది. శాటిలైట్ సామర్థ్యాన్ని అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా చేరుకుంది. వార్తాపత్రికలు ఆ వార్తని పతాక శీర్షికలలో ప్రచురించాయి. ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. పార్లమెంటు సభ్యులు బల్లలు చరిచి మరీ ఆ విజయాన్ని అభినందించారు. అది జాతి స్వప్నం సాకారమైన వేళ మాత్రమే కాదు, జాతి చరిత్రలో మహోత్తరమైన దశ ప్రారంభమైంది కూడా. ఇస్రో అధ్యక్షుడు సతీష్ ధావన్ అంతరిక్షాన్ని పరిశోధించే దశకు మనం ఇంకా చేరుకోలేదని జాగ్రత్తగా సంకేతాలు అందించాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తమ అభినందనల తంతిని పంపించారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన ప్రతిస్పందన భారతీయ శాస్త్రవేత్తల సమాజం నుంచి వచ్చింది. వారిలో ప్రతి ఒక్కరూ 100కి 100 పాళ్ళు దేశీయంగా సాధించిన విజయమని కొనియాడారు. నా అనుభూతి మిశ్రమంగా ఉంది. అప్పటికి 2 దశాబ్దాలుగా నా చేతుల్లోంచి జారిపోతున్న విజయం అప్పటికి నా చేతికి చిక్కిందనిపించింది. కానీ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు నా తండ్రి, నా బావమరిది జలాలుద్దీన్, ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ నా ఆనందాన్ని పంచుకునేందుకు జీవించి లేరన్న విషాదం నన్ను బాధపెట్టింది. SLV-3 నౌకా ప్రయోగం కీర్తి భారతీయ అంతరిక్ష కార్యక్రమ కురువృద్ధులందరికీ చెందుతుంది. దీన్ని ముందుగానే కలలుగన్న విక్రమ్ సారాభాయ్కి, ఆ తరువాత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన వందలాది మంది సిబ్బందికి ఆ గౌరవం. మన దేశ ప్రజలు సత్తా ఎటువంటిదో వారు నిరూపించారు. అలాగే ప్రాజెక్టు నిర్వాహకులైన సతీష్ ధావన్, డాక్టర్ బ్రహ్మప్రకాష్లకు కూడా ఈ విజయం ఘనత దక్కుతుంది. ఆ రాత్రి మేం భోజనం చేసేటప్పటికి బాగా పొద్దుపోయింది. విజయారంభం తాలూకా ఉత్సాహధ్వని నెమ్మదిగా సన్నబడింది. ఇక శక్తి ఏమీ మిగలక నేను అలసి నా పరుపు మీద నిద్రపోయాను. తెరచి ఉన్న కిటికీలోంచి మేఘాల్లో చంద్రుడు కనిపిస్తున్నాడు. శ్రీహరికోట సంతోషాన్ని తాను కూడా ప్రతిబింబిస్తున్నట్లుగా సముద్రగాలి వీస్తుంది. SLV జయప్రదంగా ప్రయోగించబడ్డ 1 నెలలోపే నేనొక రోజు బొంబాయి నెహ్రూ సైన్స్ మ్యూజియంకి వెళ్ళాను. వారు SLV-3 పైన నా అనుభవాన్ని పంచుకోవలసిందిగా కోరారు. అక్కడ నాకు ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ ధావన్ టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఆ మరునాటి ఉదయం ఢిల్లీలో కలుసుకోవలసిందిగా నన్ను ఆజ్ఞాపించారు. అక్కడ మేము ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలుసుకోవలసి ఉంది. నన్ను బొంబాయి పిలిచి వారు ఢిల్లీకి టికెట్టు ఏర్పాటు చేశారు. కానీ నాకు నా దుస్తులతో సమస్య వచ్చి పడింది. నాకు అలవాటైన పద్ధతిలో మామూలు దుస్తులతో, కాళ్లకు సాదా చెప్పులతో ఉన్నాను. ఏ విధంగా చూసినా అది ప్రధానమంత్రిని కలవటంలో చూపించవలసిన మర్యాదకి గుర్తు కాదు. నేను ప్రొఫెసర్ ధావన్తో ఈ సంగతే చెప్తే దుస్తుల గురించి పట్టించుకోకు అన్నారు. పైగా నీ విజయమే నీ సౌందర్యం అన్నారు.